మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆనాడు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చొరవతో చిలకలూరుపేట పట్టణంలోని 52 ఎకరాలను తీసుకువచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు తెలియజేశారు. పట్టణంలోని 9వ వార్డులో మన ఊరు మన రాజేష్ కార్యక్రమంలో పాల్గొన్న మల్లెల రాజేష్ మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 52 ఎకరాల్లోని టిడ్కో గృహాల్లో సెల్ఫీ ఛాలెంజ్ అంటూ మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నారు. అసలు ప్రత్తిపాటి పుల్లారావుకి సెల్ఫీ ఛాలెంజ్ చేసే అర్హత ఉందా అని మల్లెల రాజేష్ సూటిగా ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో తూతూ మంత్రంగా 52 ఎకరాల్లో టిడ్కో గృహాలను నిర్మించి ఎటువంటి సౌకర్యాలు లేకుండా ప్రజలను నానా రకాల ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు కూడా చంద్రబాబు హయాంలో తెలుగుదేశం పార్టీ ముద్రలు వేసుకుని మేమే అభివృద్ధి చేశామని డబ్బా మాటలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేశారని రాజేష్ మండిపడ్డారు. మంత్రి రజనీ ఆధ్వర్యంలో పేటను సుందరవనంగా మార్చారని, ఇవన్నీ ప్రతిపక్ష నాయకులకి తెలిసి కూడా ఏమీ తెలియనట్టు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే చూస్తూ ఊరుకోమని మల్లెల రాజేష్ తెలిపారు. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ మరి ఈరోజు సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పి మరి ఆయన మరి ఎందుకు సెల్ఫీ ఛాలెంజ్ అని మరి ఛాలెంజ్ అని అంత పెద్ద పదాన్ని మరి ఎందుకు వాడాడో మరి ప్రత్తిపాటి పుల్లారావు గారికి మరి ఏమాత్రమైనా మరి ఆ ఛాలెంజ్ అనే పదాన్ని వాడే అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరి రాజశేఖర్ రెడ్డి గారు కీర్తిశేషులు దివంగత మహానేత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున ఒక బ్రాండ్ అనంటే వైఎస్ కుటుంబం. మరి ఆ కుటుంబంలో మొట్టమొదట మరి ఈ రోజున అక్కడ మన చిలకలూరుపేట పట్టణంలోనే మరి 52 ఎకరాలను ఆయన హయాంలో మరి మన ప్రీతమ నేత మన ఎమ్మెల్సీ పెద్దలు మర్రి రాజశేఖర్ గారు మరి ఆ స్థలాన్ని మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయన తీసుకొని రావడం జరిగింది. మరి దాని తర్వాత మరి 10 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నిర్మాణంలో భాగంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చొరవతో జరుగుతున్నటువంటి మరి ఇళ్ల నిర్మాణాన్ని మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమాత్రం ఎటువంటి మరి సపోర్టే లేకపోయినా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేసిన దాన్ని మేమే చేశామని గత 5 సంవత్సరాలు మరి ఏదైతే డబ్బా కొట్టుకుంటా తిరిగారో మరి ఆ తర్వాత పూర్తిగా వాటిని చేయకుండానే కేవలం మట్టి తవ్వినప్పుడు కేవలం గుంట తీసిన మట్టిని తోలుకోవడానికి మరి అలాగే వాటిని కేవలం వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కిందే మలుచుకున్నారు తప్ప మరి ఎవరు కూడా మరి ఆ రోజున మరి ఈ టిడ్కో గృహాలను మరి 4512 ఫ్లాట్లను మరి ఎందుకు ఆ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఎందుకు పంపిణీ చేయలేదు? ఆ రోజున కేవలం ఇంటికి 10,000, 20,000 వసూళ్లు చేసిన మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాటిపై ఆ రోజున కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఆయన సెల్ఫీ ఛాలెంజ్ అని ఎలా అంటాడో అర్థం కావడం లేదు. మరి ఇక్కడ వస్తే ఈ ప్రభుత్వంలో ఏదైతే పూర్తి కావాల్సిన పనులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మరి కోవిడ్ తర్వాత కూడా ఆ రోజున మొత్తం పూర్తి చేయడం మన రాష్ట్ర ప్రభుత్వం మరి మన మర్రి రాజశేఖర్ గారు మరి మన మంత్రి గారి చొరవతో పూర్తి స్థాయిలో పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసి మరి ₹1 రిజిస్ట్రేషన్ విలువతో మరి వాళ్ళకి అందించాలని పూర్తిగా వాటన్నిటికీ కూడా మరి సహకరించడం జరిగింది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు. మరి ఈ రోజున దాదాపుగా అక్కడ 175కు పైగా మరి గృహాలు మరి అక్కడ నివాసం ఉంటున్న వారికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా మరి ఏఎస్ఐ క్యాడర్లో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తిని రెగ్యులర్గా మరి కానిస్టేబుల్ అక్కడ ఉంచడం జరుగుతూ ఉంది. అక్కడ ఒక పోలీస్ పాయింట్ పెట్టడం జరిగింది. మరి అక్కడ స్ట్రీట్ లైట్లు మరి కావాల్సిన ఇతర సదుపాయాలన్నింటినీ కూడా మనం తరలించడం జరిగింది అక్కడికి. మరి మంచినీటి సౌకర్యం పూర్తి స్థాయిలో అందించడం జరిగింది. మరి ఇవేమీ ఇవ్వకుండా మరి ఎలా సెల్ఫీ ఛాలెంజ్ అంటాడో మరి ఆ ప్రభుత్వాలు ఆయన ఏం చేశాడో మరి ఏందనేది ఆయన విజ్ఞతగా వదిలేస్తూ మరి ఇంకొకప్పుడు కూడా మీరు చేయని వాటిని మేము చేశామని చెప్పుకునే ఇదిని మీరు చేయొద్దని
మేము ఇక్కడ అందరం కూడా మేము ఈ సొంత నియోజకవర్గం ప్రజలం, మేమందరం ఇక్కడ పుట్టి పెరిగాం. మా అందరికీ మాకు తెలుసు. ఇన్నాళ్ళు మమ్మల్ని మీరు మోసం చేసి ఇక్కడ మరి సిసిఐ కుంభకోణంలో మరి లేకపోతే అలాగే ఇంకొకటి చూస్తే మరి ఆ రోజున గ్రానైట్ కుంభకోణంలో మరి అగ్రిగోల్డ్ స్థలాన్ని మరి ఏదైతే మీరు ఆ రోజున మీ కుటుంబ సభ్యుల పేరు మీద మరి తీసుకున్నారో మరి వాటన్నింటినీ కూడా టిడ్కోలో ఒక్క అడుగు 2014లో 1500 రూపాయలకు ఉండాల్సిన దాన్ని మరి 2800 పైన వాటన్నింటినీ మరి వేల కోట్ల కుంభకోణాన్ని మీకు కావాల్సిన సబ్ కాంట్రాక్టర్లకు మరి మీరు ఇచ్చారన్నది మరి ఎంత మాత్రం నిజమో కాదో దానిపై మీరందరూ కూడా చర్చకు సిద్ధమా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు పొత్తులతో ఇంతవరకు మీ అభ్యర్థుల్ని ప్రకటించని దీన స్థితిలో ఉన్న పార్టీ మమ్మల్ని కామెంట్ చేసేంత స్థాయిలో మీరు లేరనేది హితో పలుకుతూ ఇంకెప్పుడు ఇలాంటి ఛాలెంజ్లు చేయొద్దని తెలియజేస్తూ ప్రజలకు ఉపయోగపడే పనుల్లో మా అందరితో మీరు కూడా సంఘీభావం తెలిపి మీరు ముందుకు రండి అని చెప్పని ఇంతటితో పత్రికా ముఖంగా మరి అలానే చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజల సాక్షిగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రతిష్టాత్మకంగా మేము ఏదైతే కార్యక్రమం తలపెట్టామో మన జగనే మన భవిత, అలాగే మరి చిలకలూరుపేట నియోజకవర్గంలో మన ఊరు మన రాజేష్ అనే ప్రోగ్రాంని తీసుకొని ప్రజల్లోకి మరి మేమందరం కూడా ఒక డోర్ క్యాంపుగా ఆల్రెడీ గడప గడప ప్రోగ్రాం చేసి ఉన్న ప్రాంతాలు ఇవన్నీ. ఇక్కడ మేము రేపు ఎన్నికలకి మేము ఎలా ఉంటాం, మేము ఎవరో, మేము ఏం చేయబోతున్నామని తిరిగి ప్రజలకు ఒకసారి గుర్తు చేయడం కోసం చేస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రజల ఆశీస్సులు అందరూ ప్రతి ఒక్క వర్గంలో నుంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మేము అందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతాం. శ్రీకాంత్ మీరందరూ